రాజకీయాలు ఓగెత్తు, తాడిపత్రి రాజకీయాలు ఓకెత్తుంటాయబ్బా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అన్నట్లే సినిమా డైలాగులు, తొడలు కొట్టుడు, మీసాలు దిప్పుకునుడు. అబ్బో చిన్నగుండ ఆడ రాజకీయాలు. అన్నేమో గాని జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నడుమ పచ్చిగడ్డేస్తే భగ్గుమంటది. అగో అట్లనే మల్లోపాల్ రాజుకుంది గా ఇద్దరు నడుమ కయ్యం. అన్ని దిక్కుల రాజకీయం ఒగెత్తు అయితే సీమ రాజకీయం ఒగెత్తు, అందులో తాడిపత్రి రాజకీయం ఇంకొగెత్తు. నా ఇంటికి నేను వస్తా, వచ్చి తాడిపత్రిలోనే ఉంటా అంటాడు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఎట్లొస్తావో చూస్తా అంటాడు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇద్దరి నడమ పచ్చిగడ్డి అయితే బగ్గుమనేటట్టున్నది వ్యవహారం. కోర్టు పర్మిషన్లు ఉన్నా సరే లొల్లులైతాయని పోలీసు వాళ్ళు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిస్తలేరట. అట్లిట్లా ఐతారం నాడు పొద్దుగాల ఇంటికొచ్చి సోపాల ఊకున్నాడు. ముచ్చట తెలిసినట్టనే పోలీసు ఆగమాగం పెద్దారెడ్డి ఇంటికాడికి ఉరికిండ్రు. అటు జేసీ ఇంటికాడికి 2000 మంది దాకానే వచ్చిండ్రాట. జర్రంతలా పొట్టు లొల్లు అయ్యేదే, కానీ పోలీసు వాళ్ళు అట్టిట్ట చేసి పెద్దారెడ్డిని అనంతపురం పట్టుకపోయిండ్రు. అయినా సుత ఇగో జేసీ కాక ఎట్లా గుర్రుమంటాడో చూడుర్రే. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 అందరికి రప్ప అవుతుందట. సార్ ఎక్కడో టూర్కు పోతున్నాడట. కార్యకర్తలు ఏమైనా చేస్తే సంబంధం లేదన్నట్టు ముందుగానే దాండం పెట్టిండు. అటు చూస్తే మాజీ ఎమ్మెల్యే కూడా గట్టిగానే గరంకొచ్చిండు. అన్ని పేపర్లు ఉన్నా సరే కొలతలు కరెక్టే ఉన్నా వట్టిగా ఇల్లు కూల్చాలని చూస్తారని పెద్దారెడ్డి కోపానికి వచ్చిండు. పెద్ద మనుషులు ఇద్దరు ఎవ్వరు వెనకకు తాగుతలేరు. అన్నిటికీ మించి చూడర్రే ఏమైతుందో చూడర్రే అంటున్నాడు జేసీ కాక. అందుకే తాడిపత్రిలో ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదా అంటుండ్రు. పోలీసు వాళ్ళు అయితే అందరిని ఆగబట్టే పనిలోనే ఉన్నారట. ఎట్టయితుందో మరిగా.